అవునక్కయ్య, వారం రోజుల్లో తాంబూలాలు తీసుకోబోతున్నారు. మరి మా ఆయనతో మీ చెల్లెలికి ఇచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్నగారు మాట మా ఇచ్చారు. నాన్నగారా? మా నాన్నగారి మాటలు నమ్ముతున్నారా? ఈ ప్రపంచంలో మాటకు విలువలేని మనిషి, మాట మీద నిలబడని మనిషి ఎవరన్నా ఉంటే అది మా నాన్నగారే అక్కయ్య. అందుకే నేను ఒక నిర్ణయంతో వచ్చాను. ఏమిటి బాబు? నేను ఇంక ఇంటికి వెళ్ళను. ఏదో ఒక మంచిలో చూసి మీరే నాకు పెళ్లి చేయాలి. బాబు అవునక్కయ్య, నేను ఇంటికి వెళ్ళానంటే మా నాన్నగారు గదిలో పెట్టి తాళం వేసి వేరే పెళ్లి చేసేస్తాడు. ఏమిటి బాబు? అవునండి, ఈ పెళ్లి జరగదు. మా నాన్న వేరే సంబంధం ఖాయం చేశాడు. నేను ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడతాను. ప్రయోజనం లేదండి. దున్నపోతు మీద వాన పడితే ఎంతో, మా నాన్నగారితో మాట్లాడినా అంతే. ఏమండి, ఎలాగైనా సరే మా ఇద్దరి పెళ్లి మీ చేతితోనే జరిపించండి ప్లీజ్. లేదు బాబు, పెద్దవాళ్ళను కాదని అలా చేయడం తప్పు బాబు. పెద్దవాళ్ళని కాదని చేయడం తప్పైతే మీ పెద్దవాళ్ళకి తెలియకుండా శాంతిని తీసుకెళ్లి నేనే పెళ్లి చేసుకుంటాను. తొందరపడకు. అవునండి, మీకు అలాగే ఉంటుంది. మీ బాధ నాకు తెలుసు బాబు. మీ పెళ్లి జరుగుతుంది. మీ నాన్నగారి ఇష్టంతోనే జరుగుతుంది. ఆ బాధ్యత నాది. ప్రస్తుతం మా వారికి మార్కెట్లో 1,25,000 పరుగుతోంది. నువ్వంత ఇవ్వలేవు, నేను అడగలేను కనుక వదిలే. అలా అనకండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేయకపోతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇలా పెళ్లి చేస్తే డబ్బు పుచ్చుకోకుండా పెళ్లి చేయకూడదనే నా ప్రిన్సిపల్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు పెద్దవాడికి ఈ పద్ధతిలోనే పెళ్లి చేశాను. వాడు వాళ్ళ ఆవిడ చెప్పినట్టుగా హాయిగా వంట వార్పు చేసుకుంటూ బతుకుతున్నాడు. దీనికి భిన్నంగా రెండో వాడికి పెళ్లి చేశానుకో, ఇద్దరి మధ్య విచక్షణ చూపించిన పాపం నాకు చుట్టుకుంటుంది. అంత ఇచ్చుకోలేకపోయినా కొంత అయినా ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఆ మధ్య 75 పార్టీ వచ్చిందయ్యా. దాన్ని ఓకే చేద్దాం అనుకుంటూ ఉండగా 85 పార్టీ వచ్చింది. 75 పార్టీ క్యాన్సిల్ చేసి 85 పార్టీ ఓకే చేశాను. ఆ తర్వాత 1 లాక్ పార్టీ వచ్చింది. 85 పార్టీ క్యాన్సిల్ చేసి 1 లాక్ పార్టీ ఓకే చేశాను. ఆ తర్వాత 125 పార్టీ వచ్చింది. 1 లాక్ పార్టీ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పు, 125 పార్టీని క్యాన్సిల్ చేస్తాను. నేను అంత ఇవ్వలేదండి. నేను ఆ మాట నువ్వు ముందే చెప్పానయ్యా. పోనీ ఎంత ఇవ్వగలవో చెప్పు. 140, 135, 130, 29, 28, 27, 26. నేను ఇక తగ్గలేనయ్యా. అది కూడా సాయంకాలం లోపు నువ్వు ఓకే చేస్తేనే. ఎందుకంటే రేపు పొద్దున 125 పార్టీ తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. తాంబూలాలు పుచ్చుకున్నా అంటే నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు రేపు పొద్దున్న వచ్చినా సరే నువ్వు 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, గుర్తుంచుకో. ఏమిటిది? నా చెల్లెలు పెళ్లి చేయాలండి. నా సర్వీస్ కూడా పూర్తిగా వస్తోంది. నేను ఇప్పుడు రిజైన్ చేస్తే నాకు వచ్చే గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ అన్నీ కలిపి మా చెల్లెలు పెళ్లికి సరిపోతుంది. ఎలాగైనా దయచేసి ఈ రాజీనామా యాక్సెప్ట్ చేసి ఆ డబ్బు వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయండి ప్లీజ్. ధర్మారావు గారు, ధర్మారావు గారు, ఏమిటి? పెళ్లి ఖాయం చేయండి. ఖాయం సరేనయ్యా, మరి బరువు? ఇదిగో ఏర్పాటు చేశారండి. ఆహా, చాలా సంతోషం బావగారు. రండి, భోజనం చేసి వెళ్తారు. కాదండి, ఇంటికి వెళ్ళి వెంటనే ఈ విషయం మా ఆవిడతో చెప్పాలి, సంతోషిస్తుంది. ఆవిడతో చెప్పడం సరేనండి. ఇంటికి వచ్చిన విజయం కనీసం కాఫీ కూడా ఇవ్వలేదన్న అపగీత నాకు దక్కనివ్వకండి. రండి, కాఫీ తాగెళ్తారని. వద్దండి, కతికితే అతకదంటారు. అతికింది కతకడమే తరువాయి. కూర్చోండి బావగారు. రే పెద్దోడా, ఏంటన్నా? మామయ్య గారికి మంచి కాఫీ పంపిస్తారా? అలాగే నాన్న. రారా అబ్బాయి రా. తీసుకోండి బావగారు. మెల్లిగా తీసుకోండి. వెళ్ళాలి. అయ్యే వస్తానండి. మంచిదండి, త్వరగానే ముహూర్తాలు పెట్టించేయండి, లేకపోతే మూడో వస్తుంది. అలాగే, తొందరగా పెట్టిస్తాను. మంచిదండి. జ్వరమా? ఏమా? అరే కాలిపోతుంది. అతను వేరే పెళ్లి చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి ఏడ్చి జ్వరం తెచ్చుకుంది. ఏమిటమ్మా పిచ్చి పిల్ల, ఏడుస్తున్నావా? నేను బ్రతికుండగా ఇంట్లో ఎవ్వరూ కట్టతడి పెట్టకూడదమ్మా. ఎవరైనా ఏడిస్తే నేనేమీ చేయలేని అసమర్థుడు కింద లెక్క. అది కాదన్నయ్య, అతనితో పెళ్లి జరగదేమోనని. నేను బ్రతికున్నాను కదమ్మా. అది కాదండి, అంత కట్నం నేను ఏర్పాటు చేశాను పార్వతి. మరి రేపు వాళ్ళు తాంబూలాలు పుచ్చుకుంటున్నారు కదండి. ఆ తాంబూలాలు మనం పుచ్చుకుంటున్నా పార్వతి. అన్నయ్య? అవునమ్మా, ఇప్పుడే వాళ్ళ నాన్నగారితో మాట్లాడొచ్చాను. మరి అంత డబ్బు? నా ఉద్యోగానికి రిజైన్ చేశాను. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అన్నీ కలిపి 1,30,000 రూపాయలు వచ్చాయి. ఇదిగో తీసుకో. ఏమిటండి? అరే ఎక్కడ పెట్టాను? ఏమైంది? అది ధర్మారావు గారి ఇంట్లో మర్చిపోయి వచ్చాను. ఉండు, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. ధర్మారావు గారు, ధర్మారావు గారు. ఎవరయ్యా బాబు ఈ రాత్రిప్పుడు? ఏం బాబు గారు, ముహూర్తం నిర్ణయించుకున్నారా? ఇక్కడ సంచి. సంచా? అదేనండి, ఇందాక డబ్బుతో తీసుకొచ్చిన సంచి మీకు కూడా చూపించాను.
డబ్బుతో తీసుకొచ్చిన సంచ. అవునండి. నాకు కూడా చూపించారా? అవునండి. ఏమిటి బావగారు ఈ డ్రామా? కట్నం కోసం డబ్బు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు, తర్వాత చేసుకున్నా అన్నారు, పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పడం కోసం వచ్చారు, ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారా? ఏదో విధంగా నా మీద అభాండం వేసి నేను మోసం చేశానని 10 మందికి తెలిసేటట్టు చేసి బలవంతంగా ఈ పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్న అది కాదండి. మీరు మళ్ళీ మాట్లాడారంటే ఫోన్ కొట్టి పోలీసులు పిలిపించి మెడబట్టి బయటికి ఎండిస్తారు. వెళ్ళండి. ఏమండి డబ్బు దొరికిందా? లేదు పార్వతి, లేదా? ఆ ఇంట్లోనే మర్చిపోయాను. నేను కూర్చున్న సోఫా పక్కనే పెట్టాను. పైగా నేనేదో ఆయన దొంగన చేశానని నానా మాటలు అన్నాడు. మరి ఇప్పుడు ఎలా? అదే అర్థం కావడం లేదు. అన్నయ్య, అన్నయ్య, ఈ సంచి చూసావా? ఈ సంచి మన ఇంట్లో ఉందంటే డబ్బు కూడా మన ఇంట్లోనే ఉందన్నమాట. మంచినీళ్ళరా? మంచినీళ్ళ చెంబులు బాల్చీలు కదరా, గ్లాసులు పోసిరా. ఇంకా సినిమానా? రే నానా, కుక్క మెడలో కట్టాల్సిన గోల్స్ నీ మెడలో వేసుకుంటారా? తమ్ముడు, మీరు ధర్మారావు గారు అబ్బాయిలు కదా, మీకు బంగారం అమ్ముకోవాల్సిన అవసరం వచ్చిందయ్యా? అవును, కాంపిటీషన్ ఇంట్లో కానీ దొంగతనం చేశారేమిటి? మా ఇంట్లో దొంగతనమా? ఓసారి మీరు ట్రై చేయండి, ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. నిజమేనండి. అవును, ధర్మారావు గారు లక్షాధికారి కదా, ఆయనకి డబ్బుతో అవసరమే వచ్చిందయ్యా? అసలు విషయం ఏమిటంటేనండి, మా నాన్న దగ్గర ఉన్న డబ్బంతా వడ్డీలకి ఇచ్చేసాడండి. నిజమేనండి. ఇప్పుడు తనకి బాగా కావాల్సిన వ్యక్తికి డబ్బు అవసరం వచ్చిందండి. వారికి ఇవ్వడానికి మా నాన్నగారి దగ్గర డబ్బులు లేవు. అందుకని ఈ నగలు మీ దగ్గరికి తీసుకెళ్ళి ఎంత తక్కువ రేట్ అయినా పర్వాలేదు, 1,30,000 మాత్రం తీసుకురండి అని మాతో చెప్పాడండి. ఎరా లోపలికి వచ్చి కాగితాల మీద సంతకాలు పెట్టండి, డబ్బిస్తాను. మీరు డబ్బు ఇవ్వాలే గాని సంతకాలు ఏమిటండి, వేలి ముద్రలు కూడా వేసేస్తాడు మా బ్రదర్. శాంతి, శాంతి, మీ డబ్బు దొరికింది. దొరికిందా? డబ్బు దొరికింది వదినా. నిజమా? ఏమండి, ఏమండి, మన డబ్బు దొరికిందండి. దొరికిందా? ఎక్కడా? మా ఇంట్లోనండి. మీరు కూర్చున్నారే ఆ సోఫా వెనకాల. సోఫా వెనకాల? అవునండి. సరిగా చూడండి, 1,30,000. సరిగా ఉందో లేదు చూడండి, 1,30,000. నీకు రుణపడి ఉంటాను బాబు. మీరు రుణపడడం ఏంటండి? ఈ పెళ్లి జరిగితే మేమే రుణపడి ఉంటాం. ఏమండి, ఈ డబ్బు తీసుకొచ్చి ఇచ్చినట్టు మా నాన్నతో చెప్పకండి. ఏం బాబు? మన ఇంట్లో దొరికిన డబ్బు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి ఎందుకు ఇచ్చామని తిడతాడండి. ఈ పెళ్లి కూడా ఆగిపోతుందండి. అలాగే బాబు. లంబోదరాయ నమః ఓం, వికటాయ నమః ఓం, విఘ్నరాజాయ నమః ఓం, ధూమకేతవే నమః ఓం, గణాధ్యక్షాయ నమః ఓం, భారతేంద్రాయ నమః ఓం, పూర్వజాయ నమః ఓం, ఆదివాసాయ నమః ఓం, అనంతాయ నమః ఓం, ఈశ్వరపుత్రాయ నమః ఓం, ఐశ్వర్యకారణాయ నమః ఓం. బాగున్నారా? ఖర్చు మీదా వాళ్ళదా? ఏం మీకు మగ పిల్లలు లేరా? అందుకు మీకు తెలీదు, ఖర్చు ఎప్పుడు ఆడపెళ్లి వారు. ఇంతకీ కట్నం పెళ్ళా, కట్నం లేని పెళ్ళా? చక్రాలు లేకుండా బండి నడుస్తుందేమో కానీ కట్నం లేకుండా పెళ్లి జరగదయ్యా. ఎంత ఏమిటి? నువ్వు ముందు లోపలికి వెళ్ళు. సరే, ఏమిటంత వివరంగా అడుగుతున్నావు? ఏం లేదు,
ఎప్పుడైనా ఓ లక్ష కావలిస్తే మిమ్మల్ని అడిగే స్థితిలో ఉండేవారు ఇప్పుడు వస్తువులు అమ్ముకునే స్థితికి వచ్చారేమిటా అని. వస్తువులా? ఆ, నేనా? అవునండి. అస్థికలు లేకుండా కళేబరమైనా ఉంటుందేమో కానీ ఏ వస్తువులు అమ్ముకునే స్థితికి ఈ కళేబరం రాదయ్యా. మరి మొన్న మీ వాడు మీరు వస్తువులు ఇచ్చి పంపించారని వస్తువుల మేడు మావాడ ఇద్దరునండి. ఎప్పుడు? మొన్న 1,30,000 ఇచ్చి పంపించాను. బ్రహ్మణ ఉపహరతి ఏమిటి ఇన్స్పెక్టర్? ఏమిటా? నీ తెలివితేటలకి బహుమానం. తెలివితేటలా? కాకపోతే నీ చెల్లెల పెళ్లికి నా కొడుకు చేతే నా నగలు దొంగతనం చేయించి ఆ వస్తువులు అమ్మించి నాకు పెళ్లి ఖర్చులకు గాను చదివించావే, ఆ తెలివితేటలకి ఇది బహుమానం. ఆగండి, ఆ దొంగతనం ఆయన చేయలేదు, నేనే చేశాను. నన్ను అరెస్ట్ చేయండి. వాడికి మైనారిటీ తీరలేదండి బాబు. ఆ పిల్లని చూపించి ఆ పిల్ల పిచ్చిలో పడేయించి వాడి చేత ఈ పని చేయించాడు ఈ పెద్ద మనిషి. కావాలంటే ఈ విధం అడగండి. చెప్పు చెప్పు. చెప్పరా? వెధవ వెధవన్నారా వెధవ. నువ్వు వెధవి కాబట్టి, నువ్వు ఆయన డబ్బు తినేసావు కాబట్టి నీ వస్తువులు మేము దొంగతనం చేశానురా. అసలు తప్పు నీది, అన్యాయం చేసింది నువ్వు, ద్రోహి నువ్వు, సన్యాసి ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? చెప్పమంటే. నువ్వు. చెప్పయా. మా నాన్న చెప్పిందంతా నిజమేనండి. విన్నారుగా? ఏమయ్యా మీరంతా విన్నారుగా? ఇది క్షమించండి, నేను మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు. నా వెనక ఏం జరిగిందో నాకు తెలియదు. నా డబ్బు వారింట్లోనే పోయింది. అక్కడే దొరికిందని వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజమని తీసుకున్నాను అంతే. అది అంతో ఇంతో ఎంతో అక్కడ 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 తేలుతుంది. జీప్ ఎక్కించండి బాబు, టైం అవుతుంది. పదండి. ఇంకా జెండా కూడా నిలబడతావారా? రా నానా నువ్వురా.